హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఇంకొక సినిమా గురించి అయితే చెప్తాను. ఆ సినిమా అయితే తెలియని వారంటే అసలు ఎవ్వరు ఉండరు. ఆ సినిమా వచ్చేసి గుండమ్మ కథ. ఈ సినిమా అయితే తెలియని వారంటే ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే చూసే ఉంటారు. టీవీలో కూడా చాలా సార్లు అయితే వేశారండి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో స్టోరీ అయితే ఇంకా మామూలుగా లేదండి. సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. ప్రతి పాట కూడా ఒక అద్భుతం అండి. అంత బాగుంటాయి. పాటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇందులో. చాలా బాగుంటాయి పాటలు కూడా. ఇందులో సూర్యకాంతమ్మ గారు గుండమ్మగా యాక్ట్ చేశారు. ఇంకా అసలు సినిమా మొత్తానికి హీరో అయితే ఆవిడే అనిపించింది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా జీవించేశారండి. అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మనము అంత వాళ్ళ గురించి చెప్పేంత తర్వాత కూడా నాకైతే లేదు. కానీ ఆ సినిమా గురించి చెప్పాలనిపించింది నాకు. అంత ఇష్టం ఆ సినిమా అంటే నాకు. అందులో రమణారెడ్డి గారి కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎన్టీఆర్ గారు సూర్యకాంతం గారి మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయండి. చాలా ఫన్నీగా ఉంటాయి. ఎన్టీఆర్ గారు చాలా బాగా అసలు ఎంత బాగా యాక్ట్ చేశారు అందులో. ఇందులో జమున గారు నాగేశ్వరరావు గారు కూడా చాలా బాగా చేశారండి. జమున గారు అయితే చిన్నపిల్లలాగా చాలా అంటే క్యూట్గా చేశారనమాట. సూర్యకాంతమ్మ గారు బాగా గారాబం చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుందండి. జమున గారు అయితే చాలా బాగా చేశారు. ఇందులో హరినాథ్ గారు కూడా చాలా బాగా చేశారండి. అలాగే ఇందులో ఎక్కువగా నాకు బాగా నచ్చిన సన్నివేశాలు ఏంటంటే ఛాయాదేవి గారు అలాగే సూర్యకాంతం గారి క్యారెక్టర్లు బాగుంటాయి ఇందులో. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా పోటాపోటీగా యాక్ట్ చేశారండి. చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం అనమాట. అసలు ఎన్నిసార్లైనా మేము చూస్తూ ఉంటాము. ఇంకా మూవీలో సూర్యకాంతం గారు ఉన్నారంటే డెఫినెట్గా మేము చూడాల్సిందే. అంత ఇష్టం అనమాట మాకు సూర్యకాంతమ్మ గారు అంటే. ఆవిడ చేసే మంచి క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్లు ఎక్కువ ఇష్టం అండి నాకు. అందులో ఆవిడ జీవించేసేస్తారు అసలు. ఎంత బాగా ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తారో అసలు. మనం ఇంట్లో ఎలా జనరల్గా మాట్లాడుకుంటుంటామో అలాగే చేస్తారు. అసలు ఎక్కడ కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది, వీళ్ళు డైలాగులు చెప్తున్నారు అనేది ఎక్కడ మనకు అనిపించదండి అసలు. మన ఇళ్ళల్లో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఉంటుంది. నాకైతే ఈ కొత్త సినిమాల్లో ఇప్పుడు వచ్చే వాటిల్లో కామెడీలు కానీ అవి అంతగా నచ్చవండి. రేర్గా ఏదో ఒక సినిమాలో ఏదో ఒక కామెడీ అలా ఉంటుంది తప్ప, పాత సినిమాల్లో అసలు హాస్యం వచ్చేది చాలా న్యాచురల్గా ఉంటుందండి. చాలా నవ్వు వస్తుంది చూడంగానే. అంత బాగా అనిపిస్తుంది అనమాట. డైలాగులు కానీ ఆ క్యారెక్టర్లు కానీ అంత బాగా అసలు ఆ క్యారెక్టర్కి వీళ్ళైతేనే కరెక్ట్ అని ఎంత బాగా సెలెక్ట్ చేసుకుంటారో అసలు భలే సెట్ చేసేస్తారండి. అట్లా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం కూడా మనసుకు అత్తుకుపోయేలాగా ఉంటాయండి ఆ సినిమాలో అయితే. అందులో సూర్యకాంతమ్మ గారు అయితే ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ ఆ ఒక్క సినిమానే కాదు, ప్రతి సినిమాలో కూడా ఆవిడ క్యారెక్టర్కి కరెక్ట్ న్యాయం చేస్తారండి. అసలు నాకు తెలిసి ఆవిడ ఎక్కువ టేక్స్ కూడా తీసుకోరు అనుకుంటా. సింగిల్ టేక్లోనే చెప్పేస్తారేమో డైలాగులు కూడా. ఆవిడైతే ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఎంత సింపుల్గా చేసేస్తారో. ఆవిడ నిజంగా మహానటి అండి అసలు. అంత బాగా యాక్ట్ చేస్తారు. ఇప్పటి రోజుల్లో ఇలాంటి నటీమణులు అయితే రారు. అసలు యూట్యూబ్ అనేది లేకుండా ఉండింటే ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా మిస్ అయిపోయేవాళ్ళం అండి. ఇంకా టీవీలో వేస్తే చూడాలి, లేకపోతే లేదన్నట్లుండేది. ఇప్పుడు పిల్లలకి చూపించాలన్నా సరే యూట్యూబ్లో పెట్టుకొని చూపించచ్చు. తప్పకుండా మీరు చూడండి.